ప్రభు నామానికి మహిమకులుగా మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులైన మీ అందరికీ ప్రభు నామములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి అనే వచనాన్ని బట్టి ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వర్తమానం అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకి వందనాలు. మరి ఈరోజు ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం అండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. మరొకసారి చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చిన్న మాట ప్రార్థన చేద్దాం సహాయం కొరకు. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తును మాత్రమే ఈ సమయంలో బయలుపరచండి, మహిమపరచండి. ఆత్మ ద్వారా సంగతులు బోధించండి నాయన. మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి ప్రభువా. మా తండ్రి, ఆ జీవ మాటలు, ఆ సమాధానకరమైన సంగతులు నాయన, ఆ వెలుగు మాటలు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన. మీ వాక్యం ఇచ్చి మమ్మల్ని మహిమపరచమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఆత్మ ద్వారా మాకు బోధించి మీరే సమృద్ధి అయిన ఆత్మ నడిపింపును వాక్షత అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న వాక్య భాగంలో మరి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అనే మాటను బట్టి మనం ముందుకెళ్దాం. ఇక్కడనే 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయంలో చూడండి 4వ వచనం. 4వ వచనంలో ఒక మాట చదువుకుందాం. కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. చూడండి, మనము దేవుని కొరకు ఫలమును ఫలించాలి. మనము దేవుని కొరకు ఫలమును ఫలించవలసిన వారమై, అందుకనే మనము యేసుక్రీస్తు అనే మన పురుషుణ్ణి, మనని విడిపించిన పురుషుని చేరడానికై మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మనం ధర్మశాస్త్ర విషయంలో మనం చనిపోయాం. ధర్మశాస్త్రం అంటే ఏంటిదంటే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయంలో కొన్ని వర్షాలు చదువుకుందాం. 7వ అధ్యాయంలో 1 నుంచి ఒక 3 వర్షాలు చదువుకుందాం. సహోదరులారా, మనము మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయినడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరినడల వ్యభిచారిణి అనబడును, కానీ భర్త చనిపోయినడల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసి కొనినను వ్యభిచారి కాకపోవును. చూడండి, మనము మన ప్రాచీన పురుషుణ్ణి అనగా ధర్మశాస్త్రాన్ని మనం వెతికి నీతిమంతుల అవ్వాలని ప్రయత్నం మనం చేస్తాం. కానీ మనని విడిపించిన మన పురుషుడు యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అను నూతన పురుషుని మనం చేరుకున్నాం. ఎందుకంటే దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్నాడు, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. పరిశుద్ధత అనేది ఫలం, ఇట్స్ ఎ ఫ్రూట్ అనమాట. ఇది ఆత్మ ఫలం, ఆత్మ ద్వారా మనం పొందుకోవాలి. పరిశుద్ధత అనేది ఫలం అనమాట. మన దేవుడు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన తర్వాత మనం ఏం చేశాడంటే, కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే యేసుక్రీస్తును విశ్వసించిన మనము పరిశుద్ధపరచబడ్డాం, మనం పరిశుద్ధులం అనే పేరు మనకు ఉంది. మనం నీతిమంతులం, మన కుమారులం, మనము వెలుగు సంబంధులం, మనం చీకటి వారం కాదని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధత అనేది మన స్థితి. అయితే మనం పరిశుద్ధతను ఫలించాలి. దానికి ఏం చేయాలంటే, మనము ధర్మశాస్త్ర విషయంలో మనం చనిపోయామని నమ్మాలి. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి. రోమపత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవం వచ్చెను, నేనైతే చనిపోతిని. చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞ వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడ మనలో ఉన్న పాపానికి జీవం వస్తుంది.
పాపానికి జీవం వస్తున్నప్పుడు నేనైతే చనిపోతుని అంటే అతను జీవించలేకపోతున్నట్టుగా పౌలు గారి అనుభవం మనం ఇక్కడ చూస్తాం. అందుకని అంటున్నాడు ఆ ధర్మశాస్త్రం విషయంలో మనము విడుదల పొందుకున్నామని రాశాడు. ఇక్కడనే రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనం అండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమే చనిపోయాము. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు దేనితో నిర్బంధించబడ్డాము ఆ ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాం. పాపం విషయంలో చనిపోయిన వాడు ధర్మశాస్త్ర విషయంలో కూడా చనిపోయాడు. ఎందుకంటే పాపం విషయంలో చనిపోయినామంటే మనం నీతిమంతులు తీర్చబడ్డాం. ప్రియులారా గమనించండి, నీతిమంతుడికి ధర్మశాస్త్రం నియమించబడలేదు. ఎందుకంటే అది కొందరు లిస్ట్ చెప్పాడు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో. అది వారికి మాత్రం నియమించబడింది కానీ నీతిమంతుడు నియమించబడలేదు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, కానీ ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అంటే ఆ ఆజ్ఞల్ని మన విశ్వాసం ద్వారా గైకొనలేం, దాన్ని ఆమెనని చెప్పలేం మనం, అది విశ్వాస వాక్యం కాదు. ప్రియులారా గమనించండి, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. చూడండి, ధర్మశాస్త్ర విషయమై విడుదల పొందితిమి. అయితే ఇక్కడ ఒక మాట గమనించండి, పరిశుద్ధతను ఫలించడానికి మనము వేరొక పురుషుడైన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని చేరుకున్నాం. అంటే పరిశుద్ధత ఫలించడానికి మనని సంపాదించుకున్న పురుషుడు ఆయన, ఆ పురుషుని మనం చేరుకున్నాం. పరిశుద్ధులుగా జీవించడం అనేది మనకి ఇవ్వబడిన బాధ్యత. అయితే ఆ పరిశుద్ధత అనేది గ్రాంటెడ్ కాదు. మీరు ఎలాగో పిల్లలుగా చేయబడ్డారు కాబట్టి, మీరు ఎలాగో నా కుమారులుగా చేయబడ్డారు కాబట్టి పరిశుద్ధతను మీరు తీసుకోండి అని దేవుడు గ్రాంటెడ్గా దాన్ని ఇవ్వడు. ఆ పరిశుద్ధత అనేది ఫలించాలి, ఫలం అది ఆత్మ ద్వారా మాత్రమే ఫలించగలం. అందుకని రోమపత్రిక 6:22 అంటున్నాడు, చూడండి 6:22, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. అంటే పాపం నుంచి మనం విడుదల పొందుకున్నాం, దాని ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకున్నాం. అంటే ఆ పురుషుని విషయంలో చనిపోయాం, ఇప్పుడు నవీన పురుషుడైన యేసుక్రీస్తు మనం చేరుకున్నాం. కాబట్టి ఆ పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. అంటే ఏంటిది? పరిశుద్ధత కలగాలి, ఫలంగా కలగాలి, ఫ్రూట్గా కలగాలి. అంతేగాని క్రియల ద్వారా పరిశుద్ధత అనేది మనకు కలగదు. ప్రియులారా గమనించండి, మనం చేసే క్రియల ద్వారా పరిశుద్ధత అనేది కలగదు. చాలామంది దేవుని సన్నిధిలో దేహాన్ని శిక్ష చేసుకుంటే పరిశుద్ధత కలుగుతుంది అనేది ఒక అపోహలో ఉండిపోయారు చాలామంది. అయితే ప్రియులారా, దేహ శిక్ష అనేది శరీరానికి కలుగుతుంది కానీ మనలో పరిశుద్ధతను ఫలింపజేయదనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ వినయ విషయంలోనూ దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయబడినవి కావు. ఏంటిది అవి అంటే మనుషుల ఆజ్ఞలు, పద్ధతులు, అవి లోకమూల పాఠాలు, ఆచారాలు. అంటే ఆచార సంబంధమైన భక్తి ఎవరైతే చేస్తున్నారో వారు దేహశిక్ష చేసుకోవచ్చు, దేహాన్ని నలగొట్టుకోవచ్చు, కానీ దాని ద్వారా పరిశుద్ధతని కలగదు, దాని ద్వారా పరిశుద్ధతని మనం ఫలించలేం. ప్రియులారా గమనించండి, పరిశుద్ధత ఎందుకు ప్రాముఖ్యమైందంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. ప్రభువును చూడడం అంటే ఏంటిదంటే ప్రభు వాక్యం మన ఎదుగు రావడం, ప్రభు స్వరం మన ఎదుగు రావడం, ప్రభు మాట, ప్రభు మనతో ఈ సమయంలో ఏం చెప్తాడో అది మనకు ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే పరిశుద్ధతను ఫలించట్లేదు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు, మనని పరిశుద్ధులా చేశాడు. ఇప్పుడు మన పరిశుద్ధత ఫలించాలి. అది పరిశుద్ధత అనేది గ్రాంటెడ్ కాదు. కాబట్టి ప్రియులారా, గ్రేస్ అనేది కూడా గ్రాంటెడ్ కాదు. మనం ప్రాచీన పురుషుని విషయంలో చనిపోయాం, నవీన పురుషుని విషయంలో మనం జీవం కలిగి ఉన్నాం. ఆ నవీన పురుషుని మనం చేరుకున్నాం, ఎందుకంటే ఆయన ద్వారా మన ఫలమును ఫలించినట్లు మనం చేరుకున్నాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధత ఉంటేనే మనకు మన ఎదుగు దేవుని వాక్యం వస్తుంది, మనం ప్రభువుని చూస్తాం, ప్రత్యక్షత వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు.
చూడండి, ఇక్కడ ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదనమాట. అంటే దేవుని వాక్యం రావట్లేదు, చాలా అరుదుగా వస్తుంది, ఎప్పుడో ఒకసారి. ఎందుకు రావట్లేదు? ఆ దినాల్లో యాజకుడు ఎవరు? న్యాయాధిపతి ఎవరు అంటే ఏలి. ఏలి 14వ న్యాయాధిపతి ఇశ్రాయేళ్లకు. అతని కన్నులు ఎలాగున్నాయి? 2వ వచనం. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. కదా, అక్కడ మందదృష్టి అంటే అర్థం ఏంటిదంటే ప్రత్యక్షత లేని కన్నులు, అంటే దేవుని స్వరము రాని కన్నులు అన్నమాట. ఆ న్యాయాధిపతి దగ్గరికి దేవుని స్వరం రావట్లేదు. ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు. కానీ ప్రియులారా గమనించండి, అక్కడనే బాలుడైన సమూయేలు ఉన్నాడు. ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు? 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. యెహోవా సమూయేలును పిలిచాడు. ఇప్పుడు చూడండి, బాలుడైన సమూయేలు దగ్గరికి ఏమొచ్చిందంటే దేవుని వాక్యం వచ్చింది, కానీ న్యాయాధిపతిగా ఉన్న ఏలి దగ్గరికి ఏం రాలేదు? దేవుని వాక్యం రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సమూయేలు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. చూడండి ఒక మాట ఇక్కడనే 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకునేది. ఇప్పుడు చూడండి, యెహోవా వాక్యం ఎవరికి వస్తుందో వారు దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారి దైవంలోని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే దేవుడు మహిమపరుస్తాడు మనల్ని, దేవుడు హెచ్చిస్తాడు. బాలుడైన సమూయేలుతో ప్రభు మాట్లాడినప్పుడు అతనికి దేవుడు తోడై ఉన్నాడు. 19వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పుకోలేదు. అంతేకాదు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతడు ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. మరొక మాట చెప్పాలంటే అసలు సమూయేలు ఉన్న దినాల్లో ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ సరిహద్దుని కూడా టచ్ చేయలేకపోయారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, ఈలాగున ఫిలిస్తీయులు అనుపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉండెను. సమూయేలు బ్రతికున్న కాలంలో ఫిలిస్తీయులు యెహోవా హస్తం ఫిలిస్తీయులకు విరోధంగా ఉండే, అంటే వాళ్ళు సరిహద్దుని కూడా టచ్ చేయలేకపోయారు. అంతేకాదు, ఇక్కడ కింద వచనంలో చూసినట్లయితే 14వ వచనంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి ఇచ్చేశారు. అంటే ఏదైతే వారు లాస్ అయ్యారో అవన్నీ కూడా తిరిగి వారు పొందుకోగలిగారు. సో అలాంటి ప్రభావవంతమైన జీవితాన్ని సమూయేలు జీవించగలిగాడు. కానీ ఆ కాలంలోనే ఏలి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బహుఘోరమైన దుష్కార్యం చేస్తున్నారు. వారు యెహోవా దృష్టికి దుర్మార్గులైరి అని రాయబడ్డది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2వ అధ్యాయము 22వ వచనంలో, వారు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట, అలాంటి ఘోరమైన దుష్కార్యాలు చేస్తున్నారు. ఇదంతా గమనించిన దేవుడు అసలు ఏలి కూడా వారిని ఎలా కూడా మందలించకపోవడము, మరి దేవుని కంటే వారిని ఎక్కువ ఘనపరచడము అనే సంగతి మనం ఇక్కడ చూస్తాం. మనం చూడండి, ఇక్కడనే 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం చివరిలో ఉంటుంది, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అంటున్నాడు కదా. ఇక్కడనే మళ్ళీ 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. మరి ఏలి వారిని అడ్డగించలేదు. ఒక్క దినమందే వారు చనిపోయారండి యుద్ధంలో. ఇశ్రాయేల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. కానీ సమూయేలు ఉన్న దినాల్లో ఫిలిస్తీయులు సరిహద్దులకు రాలేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, పరిశుద్ధత ఉంటేనే మన ప్రత్యక్షత వస్తుంది. పరిశుద్ధత అనేది ఫలము, అంతేగాని మన క్రియల ద్వారా మనం పొందుకునేది కాదు. అందుకని రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, చూడండి ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్న వాక్యాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకొని దాని కింది వచనం చదువుకుందాం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతుంది అన్నాడు. దాని కిందేమన్నాడు? అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. మరి ఆజ్ఞ ఉత్తమమైందే కదా, కింద రాస్తూ అంటాడు, ఆజ్ఞ ఉత్తమమైందే. 12వ వచనం, పరిశుద్ధమైంది, నీతి గలది. ఉత్తమమైన, పరిశుద్ధమైన, నీతి గల ఆ ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఏం చేస్తున్నాయి? మరి నాలో ఉన్న పాపానికి జీవాన్ని ఇస్తున్నాయి. అప్పుడు నేనేం చేస్తున్నా?
నేను చేయగోరని మేలు చేయక చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నా. అంటే నాకు మరణార్థమైన ఫలం ఫలిస్తున్నా. యాక్చువల్గా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది ఎందుకు? చూడండి, మృతుల్లోంచి లేపి దేవుని కొరకు ఫలమును ఫలించినట్టే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంటే దేవుని కొరకు మనం ఫలం ఫలించాలి, అంటే దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని పరిచర్య చేయాలి. అందుకొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే నా శరీరంలో పాపం జరుగుతుంది. అందుకని అంటాడు 13వ వచనంలో, ఉత్తమమైనది నాకు మరణకరమాయన అంటున్నాడు. అంటే బెస్టే కదా ధర్మశాస్త్రం, ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి గలవి, జ్ఞానసత్య స్వరూపమైనవి. ఆ ఉత్తమమైన ఆజ్ఞలు నా శరీరంలో ఉన్న పాపాన్ని జీవంలోకి తీసుకొస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ఆ ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోయాను అని ఎంచుకోవాలి ప్రతిసారి కూడా మనం. ఎందుకంటే మన పురుషుడు ధర్మశాస్త్రం కాదు, అది మనకు నీతిని ఇవ్వలేకపోయింది. ప్రియులారు గమనించండి, ఎందుకంటే నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. ఒకవేళ ఆ ధర్మశాస్త్రం మనం విడిపించినట్లయితే మనం యేసుక్రీస్తు యుద్ధకు రావాల్సిన అవసరం ఏంటిది? లేదు. ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు యుద్ధకు నడిపించడానికి మనకు బాలశిక్షుడు అయ్యాడు అంతే. ఆ ధర్మశాస్త్రం ద్వారా పాపం అనగా ఎట్టో తెలుస్తుంది అంతే, కానీ పాపమును తీసివేయడం అనేది దాని ద్వారా కలగదు. ఆ ఆజ్ఞలు పాటించి ఎవరు కూడా నీతిమంతులు అవ్వట్లేదు. రోమపత్రిక 3వ అధ్యాయం 19-20 వచనం ప్రకారం ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ మనుష్యుడు నీతిమంతుడని తీర్చబడడు. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారము కాబట్టి నమ్మువారు, అంటే విశ్వాసం ఉంచువారు, యేసుక్రీస్తునందరి విశ్వాసం వల్లనే నీతిమంతులు తీర్చబడుతున్నారు. సో విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నాం, ధర్మశాస్త్రం వల్ల కావట్లేదు. కాబట్టి మనం విడిపించిన పురుషుడు ఎవరంటే ధర్మశాస్త్రం కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపము లేనివాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు. సో ఆ గొర్రెపిల్ల రక్తంలో మన పాపాల క్షమాపణ దొరికింది. మనల్ని విడిపించిన పురుషుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, ఋతు గ్రంథంలో కూడా బోయాజు యేసుక్రీస్తు ముంగుర్తిగా ఉన్నాడు. ఆ బోయాజు ఎవరిని విడిపించాడు? రూతును విడిపించాడు, తన శ్వాసను విడిపించాడు. అయితే ప్రియులారా, బోయాజు కంటే ముందున్న వాడు ఏమన్నాడంటే నేను విడిపించుకోలేను అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం మనం విడిపించలేదు, కానీ మన పురుషుడు మనం విడిపించాడు. ఇక్కడనే 7వ అధ్యాయము 6వ వచనంలో మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కామిప్పుడు ఆత్మానుసారమైన నవీన స్థితి పొందుకున్నాం. కాబట్టి సేవ చేయుచున్నాము, ప్రభు కొరకు మనం ప్రయాసపడగలుగుతాం. ఎప్పుడంటే మన నవీన పురుషుని అనుభవించినప్పుడు, నవీన పురుషుని ద్వారా మన ఫలాన్ని ఫలించినప్పుడు. సో మనలో తన ఆత్మనిచ్చాడు, ఆ ఆత్మ ద్వారా మనం పరిశుద్ధత ఫలిస్తాం. ప్రియులారా గమనించండి, పరిశుద్ధత ఫలిస్తున్నప్పుడే మనము దేవుని కొరకు ప్రయాస పడగలుగుతాం. మరొక కొన్ని మాటలు చూసుకుని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. దానికంటే ముందుగా తెస్సలోనికి రాసిన పత్రిక, పౌలు గారు తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము కదా. 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, మనము ఒకప్పుడు దేవుని ఎరుగని అన్యజనులమే. అప్పుడు కామాభిలాష యందు ఇలాంటి చెడ్డ కార్యాలను మనం గడిపాం. కానీ ఇప్పుడు దేవుని కొరకు మన ఫలం ఫలించాలి అంటే జారత్వానికి దూరంగా పారిపోవాలి. పరిశుద్ధత యందు ఘనత యందు మన ఘటాన్ని కాపాడుకోవాలి. ఘటం అంటే మన శరీరం, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. ఆత్మానుసారమైన నవీన స్థితి ఎందుకు పొందుకున్నామంటే సేవ చేయడానికి, ప్రభు పరిచయం చేయడానికి. ఏలి కన్నులు మంద దృష్టి గలవై ఉన్నాయి కాబట్టి ప్రత్యక్షత రాలేదు. మీరు చూడండి, ఏలి మళ్ళీ అడుగుతాడు సమూయేలుని, దేవుడు నీతో ఏం మాట్లాడాడని కదా. అలాగే సౌలు ఉన్న దినాల్లో కూడా సౌలుతో దేవుడు మాట్లాడలేదు. సౌలు ఎక్కడికి వెళ్ళాడంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను ఊరిము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా అయినను ఏమీ సెలవీయకుండెను. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు అంటే 7వ వచనంలో ఎందోర్లో ఉన్న కర్ణపిశాచం ఒకటి ఉంది,
ఆమె దగ్గరికి వెళ్ళాడు అనమాట. కర్ణ పిశాచ్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు అతను మాట్లాడలేదు. పిల్లలు గమనించండి, దేవుడు మాట్లాడకపోతే మనకేం చేయాలో అర్థం కాదనమాట. పరిశుద్ధ గ్రంథంలో సంసోని గురించి కూడా మనం చూస్తాం కదా. ఆయన న్యాయాధిపతి అయిన వాడు ఏం చేస్తాడు? దిల్లో చేతకు వెళ్ళిపోయాడు చూడండి. అప్పుడు ఆమె ఏం చేసింది? ఫిలిస్తీన్లకు అతన్ని అప్పగించింది. యెహోవా ఆత్మను అతన్ని ఎడబాసాడు. యెహోవా ఆత్మ చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్మును అందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులకు ఊడదీసి, ఇక్కడ ఏం చేస్తారు? కన్నులు ఊడదీస్తారు. అంటే ఏంటిది? ప్రత్యక్షత లేదు. ఇక ఆ పరిశుద్ధత ఫలించినప్పుడు ప్రత్యక్షత లేదు. ఇలా గమనించండి, ప్రత్యక్షత లేదంటే అక్కడ స్వరం లేదు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఆ మందిరంలో ఉన్న ఆ స్తంభాల్ని తడివి చూడాలనుకుంటున్నాడు. అక్కడ వారిని అడుగుతా ఉన్నాడు. చూడండి ఇక్కడ 26వ వచనం. సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొందును అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గమనించండి ప్రియులారా, ఏలి కుమారులు యెహోవా దృష్టి బహు దుర్మార్గులయ్యారు. వారు చేయరాని కార్యము చేశారు. కాబట్టి ప్రియులారా, మరి అలా చేసిన అలా ఫలము లేని జీవితం జీవిస్తున్నప్పుడు ప్రభు మనల్ని వాడుకోడు అనేది గమనించండి. ప్రత్యక్షత లేకుండా ఎవరు కూడా ప్రభు చూడలేడు. పరిశుద్ధత లేకుండా. పరిశుద్ధత ఉంటేనే ప్రభు మనకు ప్రత్యక్షత ఇస్తాడు, మనకు వాక్కుని ఇస్తాడు, మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే నడవడి. అంటే చీకటి, ప్రత్యక్షత లేని అనుభవం అనమాట. సో వెలుగు, ఇప్పుడు మనం వెలుగులో ఉన్న ఈ సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది. మనం ఈ వెలుగులో నడుచువారమై ఉన్నాం. కాబట్టి వెలుగు మనకు కావాలి, మనకు ప్రత్యక్షత మన దగ్గర రావాలి. మనకు చీకటి కమ్ముకోకూడదు, మన కన్నులు మందదృష్టి కావద్దు. పిల్లలు గమనించండి, ప్రత్యక్షత ఉంటేనే మనం ముందు సాగిపోతాం. చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అంటున్నాడు. మరొక మాట, ఇందాక మనం చూసుకున్న తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూసుకున్నాం కదా. ఇక్కడ కింద పైన వచనం చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్నజనుల వల్లే కామాభిలాష ఎందుకు కాక అన్నాడు కదా. ఒకప్పుడు మనం అలా గడిపాం, కానీ మన స్థితి అది కాదు. మరి చూడండి, ప్రభు తన పరిశుద్ధ దూతలతో రాబోతున్నాడు. ఎవరైతే పరిశుద్ధతను ఫలిస్తారో ప్రభు వాడుకుంటాడు. ప్రభు వాడుకున్నప్పుడు మన ద్వారా సత్క్రియలు జరిగిస్తాడు. సత్క్రియలు జరిగించినప్పుడు మనకేముందంటే మనకు బహుమానం ఉంది ప్రియులారా. ఇక్కడ 3వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. చూడండి, పరిశుద్ధతలో మనం ఫలిస్తున్నామంటే మనకు హింట్ ఏంటిదంటే మనం ప్రేమలో వర్ధిల్తాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. గల్తీ 5:22. ప్రేమలో మనం వర్ధిల్తున్నప్పుడు ప్రేమ అనేది పొరుగువానికి కీడు చేస్తుందా? చేయదు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు మనం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13 నుంచి అవుతాం. 13 నుంచి, నరహత్య చేయకూడదు అంటే పొరుగువానికి, వ్యభిచరింపకూడదు పొరుగువారే, దొంగిలకూడదు పొరుగువాందే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు పొరుగువాని మీదనే, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినా అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదైనను అతని పొరుగువాని దగ్గు ఏదైనాను ఆశింపకూడదు. అంటే పొరుగువానికి మనం ఏం చేయొద్దు అంటే ఇండైరెక్ట్ చెప్తున్నాడు, మనం హాని చేయొద్దు, కీడు చేయొద్దు. పొరుగువానికి మనం ఎప్పుడు కీడు చేయమంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడే. రోమపత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 10వ వచనం అండి.
రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇప్పుడు మన సహోదరుని పట్ల, మన పొరుగువాని పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు అతను కీడు చేయాలని ఆలోచన మనకు రాదు. మనం ప్రేమలో వర్ధిల్లుతాం. సో పొరుగువాని ఏది కూడా ఆశించం. అప్పుడు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నట్లే. ఉత్తమమైన జ్ఞానసత్య స్వరూపమైన పరిశుద్ధమైన నీతిగల ఆజ్ఞల్ని అది మనకు మరణార్థమైనట్టుగా కనబడుతున్నాయి. మరి దాన్ని మనం ఎలా నెరవేర్చవచ్చు ధర్మశాస్త్రం అంటే, ఇదిగో ఈ ప్రేమ అనే ఫలం ఫలిస్తేనే. అది ఎట్లా? విశ్వాసం ద్వారానే, అంటే విశ్వాసం మూలంగా జీవించడం ద్వారానే అది జరుగుతుంది. అంటే ఆ ఆజ్ఞ జోలికి వెళ్ళకుండా మనం ప్రేమను ఫలిస్తే ఆత్మ ద్వారా, ఆ ప్రేమ అనేది పొరుగువానికి కీడియదు కాబట్టి పొరుగువాని విషయంలో ఆ నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, మనం దొంగిలవద్దు, ఆశింపకూడదు, ఈ అన్ని ఆజ్ఞలు కూడా మనము నెరవేర్చి స్థిరపరుస్తున్నాం. రోమా 3:31 ప్రకారం ఏముంది? రోమా 3:31లో చూడండి ఒకసారి మాట. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రము స్థిరపరుస్తున్నాం. అంటే దాన్ని స్థిరపరుస్తున్నాం మనం విశ్వాసం ద్వారా. ప్రాసెస్ ఏంటిది? విశ్వాసం ద్వారా, కానీ శరీరం ద్వారా కాదు. శరీరం ద్వారా మనము దాన్ని నెరవేర్చాలంటే శరీరం ద్వారా మనం నీతిమంతుల అవ్వాలనే ప్రయత్నంలో ఉంటున్నాం. అప్పుడు మనలో ఉన్న పాపానికి జీవం వస్తుంది. అప్పుడు పౌలు అన్నాడు, నేనైతే చనిపోదును అన్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, రోమా 7:24 అని అనుభవంలోకి వెళ్తున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రం విషయంలో మనకు జోలి లేదు. అసలు ప్రభువు మనల్ని విడిపించింది ఎలా అంటే, రోమా 6:6లో రాస్తాడు, మనం ఇప్పుడు ఎన్నటికీ పాపములకు దాసులము కాకుండాటకై అన్నాడు. పాపములకు దాసులము కాకుండాటకై విడిపించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? పాపం చేయవాడు ప్రతివాడు పాపానికి దాసుడు. కానీ ప్రియులారా మనం ఇప్పుడు పాపులం కాదు, మనం పాపలకు దాసులం కాకున్నట్లే విడిపించాడు. మనం పాపం దాసులం కాదు, మనం పాప ప్రభుత్వం కింద లేనివారం. ఇప్పుడు మనం కృపా ప్రభుత్వం కింద ఉన్నాం, ఆయన గ్రేస్ కింద ఉన్నాం. మన మీద ఆయన ఉగ్రత లేదు. క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఒకప్పుడు స్వభావ సిద్ధంగా ఉగ్రత పిల్లలుగా ఉన్నాం మనం. మునుపు మన ప్రవర్తన ఎలా ఉందంటే స్వభావ సిద్ధంగానే మనము పాపులుగా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు మనం పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మాట ఉంటుంది, పాపులమై ఉండగా, శత్రులమై ఉండగా, బలహీనమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియులారా ఎందుకొరకు అంటే మనం దేవుని కొరకు ఫలమును ఫలించాలి, అంటే మన ద్వారా సత్క్రియలు జరగాలి. ముందుగా మనం పరిశుద్ధతను అనుభవించాలి, పరిశుద్ధత ఫలించాలి. పరిశుద్ధత ఫలిస్తేనే మన యుద్ధకు ప్రత్యక్షత వస్తుంది. ఆ ప్రత్యక్షత వస్తేనే మనం పరిచయంలో ముందు కొనసాగలుగుతాం. లేకపోతే మన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని పనిలో వాడబడవు అనమాట. చూడండి, ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మరి ఎలా అప్పగించాలంటే చివరిలో అంటాడు, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మన అవయవాలు నీతి సాధనాలుగా దేవుని పనిలో వాడబడాలి అనేది దేవుని చిత్తం అన్నమాట. సో పరిశుద్ధతను ఫలించాలి అంటున్నాడు. జారత్వం అనేది ఎంత డేంజర్ అంటే ఇక్కడ రాస్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మన సొత్తు కాదండి, దేవుని సొత్తు. ఈ జారత్వం చేస్తే ఏమైతుందంటే మన సొంత శరీరాన్ని మనమే పాడు చేసుకుంటాం. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము దేవుని కొరకు ఫలమును ఫలించాలి, మన ద్వారా సత్కార్యాలు జరగాలి, తద్వారా పరలోకమందున దేవునికి మహిమ కలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుందంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడు ఆయన? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఏర్పరచుకున్నాడు ఆయన. అంటే మన ద్వారా సత్కార్యం జరగాలి అనేది ఆయన చిత్తం. మనని ఆయన ప్రధానం చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని అంటున్నాడు. ప్రధానం జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి జరగబోతుంది. వధువు సంఘంగా మనం ఎత్తబడబోతున్నాం. అయితే మనము అలంకరించబడాలి,
మన ద్వారా సత్కార్యాలు జరగాలి. అప్పుడు మనం వరుణ్ణి ఎదుర్కోబోతున్నాం. ఆయన పెళ్లి భార్యగా మనం వెళ్ళబోతున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, 8వ వచనం 7-8 చదువుకుందాం. 7 మధ్య నుంచి. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఇప్పుడు సంఘం ఏమవుతుందంటే తను తాను సిద్ధపరచుకుంటుంది. సంఘంలోనే మనం కూడా ఉన్నాం ఒక అవయవంగా. ఆయన శరీరం అనే సంఘంలో మనం అవయవాలుగా ఉన్నాం. ప్రతి అవయవం కూడా దేవుని కొరకు పరిశుద్ధత ఫలిస్తూ ప్రత్యక్షత అనుభవిస్తూ పరిచర్య చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మనము సిగ్గుపరచబడమన్నమాట. సిగ్గుపరచబడ అవకాశం లేదనమాట. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధతను ఫలిస్తున్నాం అనేది దానికి మనకు హింట్ ఏంటిదంటే మన ప్రేమను వర్ధిల్లుతున్నామా లేదా. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు మాట్లాడతాడు, క్రొత్త ఆజ్ఞిస్తాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడే అంటాడు. ఇప్పుడు ఆయన ప్రేమ ఎంతో మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో ఎరగాలి. దాని జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. చూడండి, రోమపత్రిక ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలి. చూడండి ప్రియులారా, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ ఎరగాలి. యేసు ప్రభువును విశ్వసించిన వెంటనే ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ మన లోపట్లో కుమ్మరించబడింది, మన హృదయాల్లో కుమ్మరించబడింది. రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటాడంటే, చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఆల్రెడీ దేవుని ప్రేమ అంతా మన హృదయాల్లో కుమ్మరించబడింది నమ్మినప్పుడు. కాకపోతే ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఆ ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంత తెలుసుకోవాలి. తద్వారా మనము పరిశుద్ధతను ఫలించగలుగుతాం. అప్పుడు ఆ ప్రేమలో మనం వర్ధిల్లుతున్నప్పుడు మనం అన్నిట్లో వర్ధిల్తాం. ఆత్మలో వర్ధిల్తాం, ప్రేమలో వర్ధిల్లినప్పుడు అన్నింటిలో వర్ధిల్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రేమ అనేది పొరుగువానికి కీడ్చేది. కాబట్టి అతని విషయంలో మనం నమ్మకంగా ఉంటాం. అతనికి కలిగిన సమస్త విషయంలో మనం నమ్మకంగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, గమనించండి, మనం పరిశుద్ధ ఫలం ఫలిస్తేనే మన ప్రత్యక్షత మన దగ్గరికి వస్తుంది. ప్రత్యక్షత వస్తేనే మనం దేవుని కొరకు ఫలమును ఫలించగలుగుతాం. దేవుని పనిలో ప్రయాస పడగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుని దగ్గర మనకు బహుమానం ఉంది. లేకపోతే మనం సిగ్గుపరచబడతాం. ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎందుకు నిలిచి ఉండుడి. ఆయన ఎందుకు మనం ఎలా ఉండాలి? సిగ్గుపరచబడకూడదండి. మనం ఘటాన్ని ఈ లోకంలో కాపాడుకోవాలి. మన అవయవ నీతి సాధనలుగా వాడబడాలి. మనం చీకటికి అమ్ముకోకూడదు. మనకు దరి దూరం కాకూడదు. ఆయన సమీపంగా ఉండాలి. ఆయన గుర్తుపట్టాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులందరూ సముద్రంలోకి వెళ్తారు చేపలు పడతానని. అయితే యేసు రొమ్మున ఉన్న ఒకడు ఆయన గుర్తుపట్టి ఈయన ప్రభువు సుమి అని గుర్తుపడతాడు. సో అట్లా మన ప్రభువుని గుర్తుపట్టాలి. ప్రభువుకు దూరం కాకూడదు. ప్రభువుని గుర్తుపట్టాలి. ప్రభు స్వరం మనం ఎరగాలి. సౌలు ప్రభు స్వరం ఎరగకుండా కర్ణపిష దగ్గరికి వెళ్ళాడు. ఏలి కనులు మందదృష్టి అయిపోయాయి. సంసోను కనులు ఊడబీకారు వాళ్ళు ఫిలిస్తీన్లు. వాళ్ళు ఎలా అపాసం చేస్తున్నారంటే మా న్యాయదేవత, మా ఫిలిస్తీన్ల దేవత మాకు ఇతన్ని అప్పగించింది అనుకుంటున్నారు. అంతగా అతను అవమానపరచబడ్డారు. ఏలి కుమారులు బహు దుర్మార్గులు అయ్యారు. వారు ఒక్క దినాన్ని చనిపోయారు. ప్రభావం ఇస్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. అయితే ప్రత్యక్షత కలిగిన సమూయేలు, దేవుని వాక్కు కలిగిన సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు స్థిరపరచబడ్డాడు. అతను ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. అతని దినాల్లో ఫిలిస్తీన్ సరిహద్దులు
టచ్ చేయలేకపోయారు ప్రియులారా. అలా శత్రువులు మనం టచ్ చేయలేరు. మన ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు మన దగ్గరికి ఆ సువార్త ప్రకాశం, ఆ వాక్యం వస్తున్నప్పుడు మనము ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ప్రియులారా, గొప్ప రక్షణ మనం అనుభవిస్తాం, దూతల పరిచయం అనుభవిస్తాం. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు తన మార్గంలో వెళ్తున్నప్పుడు దూతలు అతను ఎదుర్కొన్నారు. ఆ దూతల పరిచయం మనం అనుభవిస్తాం ప్రియులారా. దేవదూతలు మనకు తోడుగా ఉంటారు. మన పాదములకు రాయి తగలకుండా వారు మన ఎత్తి పడుకుంటారు. 91వ కీర్తన ఉన్న గొప్ప రక్షణ మనం అనుభవించగలుగుతాం. వారందరూ ఎందుకున్నారు దూతలు అంటే మనకు పరిచయం చేయటకైనా సేవకులైన ఆత్మలు వాళ్ళు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇంత గొప్ప ధన్యత యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది, మన పురుషుని ద్వారా కలిగింది. మన పురుషుడు మనం విడిపించాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయము 21వ వచనం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా రాదు. ఇక్కడ చూడండి, జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్నాడలా వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును. అంటే ధర్మశాస్త్రము ఎవరిని కూడా జీవింపజేయలేదు. అందుకని అంటాడు, నేనైతే చనిపోతుని అంటాడు పౌలు గారు. మరి జీవింపజేయలేనిది ఎలా విడిపిస్తుంది? అంటే నీతిని ఎలా ఇస్తుంది? ఇయ్యదు కదా. యేసుప్రభు మనల్ని విడిపించి తన నీతిని మనకిచ్చాడు. ఇప్పుడు మన కొరకు పరలోకంలో కూర్చుండి ఆయన అక్కడ జీవిస్తున్నాడు. ఇక్కడ తన ఆత్మ నుంచి మనం ఇక్కడ జీవింపజేస్తున్నాడు. ఆయన విశ్వాసానికి కర్త, అంటే మన నీతిని ఇచ్చాడు. దాన్ని కొనసాగించువాడు, అంటే మన నీతిమంతులుగా విశ్వాస మూలంగా కొనసాగింపజేస్తాడు ఆయన. పిల్లలు గమనించండి, ఆ ప్రభు మనం కలిగి ఉన్నాం. మనం దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మనం ఆయన చేరుకున్నాం. కాబట్టి ప్రియులారా, పాపం విషయంలో చనిపోయాం కాబట్టి, దాని నుంచి మనం విమోచించబడ్డాం కాబట్టి ఇప్పుడు పరిశుద్ధత కలుగుటే మన ఫలం. దాని అంతం ఏంటంటే నిత్య జీవం. ఒకడు పరిశుద్ధత ఫలిస్తున్నట్లయితే వాని నవీన స్థితి నూతన పరచబడతా ఉంటుంది. వాని దగ్గర ప్రత్యక్షత వస్తూ ఉంటుంది, సువార్త ప్రకాశం వస్తూ ఉంటుంది, విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాడు, సత్కార్యాలు చేస్తూ ఉంటాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందామండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. రెండవ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మధ్యలో ఉంటుంది. ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణం చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము. చూడండి, మేలు చేయవలని మీలో కలిగే ప్రతి ఆలోచన, మేలు చేయాలని కలిగే ప్రతి ఆలోచన బలంతో సంపూర్తి చేస్తాం, సత్కార్యాలు చేస్తాం. ఎప్పుడు అంటే పరిశుద్ధత ఫలిస్తున్నప్పుడు, ఆ ప్రత్యక్షత మన దగ్గరికి వస్తున్నప్పుడు. లేకపోతే మనము చేయలేం ప్రియులారా. ఏలి ఎలాగైతే హన్నాను అపార్థం చేసుకున్నాడో మనం అపార్థం చేసుకుంటాం. దేవుడు కూడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అనే అపోహలకు వెళ్ళిపోతాం. ప్రియులారా, అలా ఉండకుండా మనము ఆయన కొరకు ఫలమును ఫలించాలి. మనము సన్నని నారబట్టలు ధరించుకోవాలి. సార్దీస్ సంఘంలో ఎలా ఉన్నారంటే, తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు నీలో ఉన్నారంటాడు. ఆ విధంగా తన ఘటమును కాపాడుకోవాలి. ఒకప్పుడు దేవుని ఎరగని వారంగా ఉన్నాం, అప్పుడు మనం కామాభిలాషయందు వాటి గడిపాం. ఒకవేళ వాటిలో గడిపినట్లయితే ప్రియులారా, మన పొరుగువానికి మనము మోసం చేస్తున్నట్లని కింద రాశాడు 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. కాబట్టి మనం ప్రేమగా నడుచుకోవాలి, పరిశుద్ధత ఫలించాలి. ఆ ప్రేమని పొరుగువానికి కీడు చేయదు, ఆ ప్రేమను ఎరుగుతూ ఉండాలి. సహవాసం కూడి వస్తూ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ ఉండాలి. అటు కృప ప్రభు మీ అందరికి దయచేయనుగాక. ఈ సాయంకాల సమయంలో ఒక మాట మీరు గమనించండి. మొదటిది పరిశుద్ధత. అంటే మనం ప్రత్యక్షత చూస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభు చూడలేడు, అంటే ప్రత్యక్షత చూస్తాం. ఆ తర్వాత ప్రత్యక్షత కలిగి ఉంటే మనం పరిచర్య చేస్తాం. వీళ్ళని గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు తిమోతి అంటాడు, నీవు నీ యవ్వనేచ్ఛ నుంచి పారిపోము అంటాడు.
పవిత్ర హృదయులై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవారితో కలిసి వారిని వెంటాడమంటాడు. ఈ పరిచయంలో మాత్రమే మనము పరిశుద్ధతను ఫలిస్తున్నాం. ఎందుకంటే మన పురుషుడు ఎవరో మనకు తెలిసింది. మన పురుషుడు మనం ఫలింపజేయగలని తెలిసింది. మన పాపానికి దాసులం కాకుండా మనం విమోచించబడ్డాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాప శరీరం నిరర్ధకం అవునట్లుగా మనం విమోచించబడ్డాం. ఈ శరీరం ఎలా ఉంటుందంటే పాప స్వభావం గల శరీరం. ఇందులో పాపం నివసిస్తుంది, కానీ మనం పాపులం కాదు. ఎప్పుడైతే మనము ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తామో ఇందులో పాపం జీవం వస్తుంది, మనం పాపం చేస్తాం ప్రియులారా. కానీ మనం ఆత్మను అనుసరించినట్లయితే, మన పురుషుని చూసి మనం ముందుకెళ్ళినట్లయితే అసలు మనము ఈ శరీరం మందు ఉన్నవారు కాము అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో అలా ఉంటుంది. అలా ప్రవర్తిస్తున్నప్పుడు మన ప్రభు స్వరం వినబడుతుంది. ప్రభు మనం గుర్తుపడతాం, ప్రభు మార్గాన్ని గుర్తుపడతాం. మనకు సమాధానం మన జీవితం ఏలుబడి చేస్తుంది. అప్పుడు ప్రభు కొరకు మనం ప్రయాసపడగలుగుతాం. ఒకవేళ సమాధానం లేదనుకోండి, మనం ఈ యొక్క శరీర సంబంధమైన శ్రమల్లో ఉంటే ప్రభు కొరకు ప్రయాసపడలేం. ప్రభు కొరకు శ్రమ పడడానికి అనుగ్రహం, ఆ అనుగ్రహం మనం అందరం అనుభవించాలి. అప్పుడు ఆయన రాకడేందు మనం సిగ్గుపరచబడం. మన ఘటాలు కాపాడుకున్నట్లయితే మన పరిశుద్ధత విషయంలో మనము అనిందులుగా ఆయన రాకడలో ఉండం. ఆయన పరిశుద్ధ దూతతో రాబోతున్నాడు. కాబట్టి వీళ్ళారా, మరి మీరందరూ పరిశుద్ధతను ఫలించినట్లుగా, ప్రభు కొరకు ప్రయాసపడినట్లుగా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా మరి మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించబడండి. ఆయన మన విమోచనకర్త అయిన మన నవీన పురుషుడు, మన నూతన పురుషుడు, మనల్ని సంపాదించుకున్న పురుషుడైన యేసుక్రీస్తు వైపు చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అంటే మనం జీవించడమే ఆ పరిశుద్ధత యొక్క మెయిన్ ఎజెండా అనమాట. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ప్రభు ఆత్మ సహాయం చేయను. చిన్న మాట ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఇచ్చిన ఆత్మ సహాయం బట్టి మీకు వందనాలు. నాయన పరిశుద్ధత, ప్రత్యక్షత, పరిచర్య, నాయన మీరు మాతో మాట్లాడే సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. నాయన మా కన్నులకు మందదృష్టి కలగకూడదు ప్రభువా. నాయన మీ యొక్క వెలుగు మాటలు మాకు కావాలి. నాయన ప్రకాశమానమైన మాటలు కావాలి ప్రభు, సహాయం చేయండి. ఇంకా మాతో మాట్లాడండి. నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించునని చెప్పారు ప్రభు. మీ స్వరం మాకు కావాలి. మీ మాటలు వస్తేనే మిమ్మల్ని వెంబడించగలం. మిమ్మల్ని వెంబడిస్తేనే మేము పరిశుద్ధత ఫలించగలం, ప్రత్యక్షత చూడగలం. నాయన మేము మీ కొరకు ప్రయాసపడగలం. నాయన మా అవయవాలు నీతి సాధనాలుగా వాడబడాలి. నాయన కృప చూపించండి, నాయన బలపరచండి. వాక్య విన ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు మీకు సహాయం పడి మీకు స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.